ఎమ్మెల్యే పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి కుటుంబం అవినీతి అక్రమాలపై త్వరలోనే పూర్తి వివరాలు బయటపెడతామని హెచ్చరించారు. తమ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. లోకేష్ పై విమర్శలు చేసే అర్హత చెవిరెడ్డికి లేదని అన్నారు. వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది చెవిరెడ్డి కుటుంబమేనని వ్యాఖ్యానించారు. లోకేష్ గారి యొక్క ప్రారంభోత్సవాలు దిగ్విజయం జరిగింది. దాన్ని సహకరించిన మీకందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. దాని సందర్భంగా నేను చూసా, పేరు కూడా ఉచ్చరించాలంటే కూడా నాకు అవమానంగా ఉంది. ఎందుకంటే విలువలు ఉండి మాట్లాడే వ్యక్తుల గురించి అయితే మాట్లాడచ్చు, కానీ మా ఆది నాయకుడు గురించి మాట్లాడినాడు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నా. లేదంటే మీకు తెలుసు, కొండ ఉంటుంది, కొండను చూసి కుక్క మరుగుతూ ఉంటుంది. అది దాని అర్థం మీరే అర్థం చేసుకోవచ్చు. దానికి ఏముంటుందంటే ఆ కుక్కకి నా కొండ ఏదో నాకు చూసి భయపడుతుంది, నాకు జనాలు దీనివల్ల భయపడతారు అనుకుంటారు. అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడకూడదు, కానీ మా నాయకుడి గురించి మాట్లాడినాడు కాబట్టి ఒక పిల్ల చేష్టలు చేస్తున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నా. ఎందుకు ఆ ఓడి కూడా చెప్తున్నా అంటే, పిల్ల చేష్టలు అనేది ఒళ్ళంతా డబ్బు సంపాదించిన గర్వం 2019 నుంచి 24లో ఒళ్ళంతా తండ్రిని అడ్డం పెట్టుకొని తండ్రి సంపాదించింది కాకుండా ఇక్కడ సంపాదించిన మదం కొవ్వుతో మాట్లాడిన వ్యక్తులు కాబట్టి పిల్ల చేష్టలు అంటున్నాం. నారా లోకేష్ గారి యొక్క ప్రారంభోత్సవాలు దిగ్విజయం జరిగింది. దాన్ని సహకరించిన మీకందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. దాని సందర్భంగా నేను చూసా, పేరు కూడా ఉచ్చరించాలంటే కూడా నాకు